Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూన్ 2026లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఎఫ్డీలు, రికరింగ్ డిపాజిట్లు అంటే ఆర్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన సురక్షితమైన రాబడులను కోరుకునే పెట్టుబడిదారులకు ఎస్బీఐ డిపాజిట్ పథకాలు ప్రస్తుతం ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. 3 కోట్ల రూపాయల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్పై సాధారణ కస్టమర్లకు కాలపరిమితిని బట్టి 3.05% నుండి 6.45% వరకు వడ్డీ లభిస్తుండగా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పథకాల కింద గరిష్టంగా 7.05% వరకు రాబడి అందుతోంది. సాధారణ ఎఫ్డి కాలపరిమితులలో ప్రస్తుతం 2 నుండి 3 సంవత్సరాల లోపు డిపాజిట్లపై బ్యాంకు అత్యధిక రేట్లను అందిస్తోంది. ఈ కాలపరిమితిపై సాధారణ కస్టమర్లకు 6.40%, సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ లభిస్తోంది. అలాగే బ్యాంకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 444 అంటే 404 రోజుల అమృత్ వృష్టి పథకం ద్వారా సాధారణ డిపాజిటర్లకు 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% వడ్డీ రేటు అందుతోంది. ఇది కాకుండా 5 నుండి 10 సంవత్సరాల దీర్ఘకాలిక డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.05% వడ్డీ లభిస్తుండటం గమనార్హం. 2026 నాటికి అందుబాటులో ఉన్న తాజా ఎఫ్డి వడ్డీ రేట్ల పట్టికను సరిచూసుకోవాలి. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ ఆర్డీ విషయానికి వస్తే వీటిపై కూడా ఫిక్స్డ్ డిపాజిట్లతో సమానమైన వడ్డీ రేట్లను బ్యాంకు వర్తింపజేస్తోంది. ఈ ఆర్డీ పథకంలో కనీస కాలపరిమితి 12 నెలలు కాగా గరిష్టంగా ఇందులో నెలకు కనీసం 100 రూపాయల నుండి పెట్టుబడిని ప్రారంభించి ఆపై 10 రూపాయల గుణిజాలలో ఎంత మొత్తమైనా పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. దీర్ఘకాలిక డిపాజిట్లపై అదనపు ప్రీమియం అందించే ఎస్బీఐ వీకేర్ పథకం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్యాట్రన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక రాబడులు 1 నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లు మరియు అమృత్ వృష్టి పథకంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. మరోవైపు నేటి నుండి ప్రారంభం కానున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశాన్ని ఆర్థిక నిపుణులు మరియు పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ప్రకటించే రెపో రేటు నిర్ణయం ఆధారంగా రాబోయే రోజుల్లో బ్యాంకు ఎఫ్డి, ఆర్డీ వడ్డీ రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.